నమస్కారం ఫ్రెండ్స్. పేరెంట్స్ కోసము ఇప్పుడే ఒక దుర్వార్త సెంట్రల్ గవర్నమెంట్ అందించింది. అదేమంటే ఇకపై పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ లేదా ఆన్లైన్ గేమింగ్ అకౌంట్ తీయాలి, ఆ గేమ్స్ ఆడాలి, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై తన అభిప్రాయాలు పెట్టాలి, లేదా పిక్చర్లు పెట్టాలి, వీడియోలు పెట్టాలి. అంటే మనము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వేరియస్ అదర్ గేమింగ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఎక్స్, ఇలాంటి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా, గేమింగ్ ప్లాట్ఫామ్స్ అయినా పేరెంట్స్ యొక్క అథెంటికేషన్, అంటే పేరెంట్ ఈ పిల్లవాడిని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేయవచ్చు, నేను ఆమోదిస్తున్నాను అని అథెంటికేట్ చేసినాకనే పిల్లలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేదా గేమింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అసలు ఇలాంటి చర్యలు భారత ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది అని అంటే, అసలు భారత ప్రభుత్వము ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉండాలి. ఎందుకంటే హై డేటా యూసేజ్, ప్రపంచంలో హైయెస్ట్ డేటా యూసేజ్ అనేది మన అభివృద్ధి చెందుతున్న భారతదేశమే. మన సంపదకు, మన సంపాదించే స్థాయికి ఆ డేటా యూసేజ్కి ఏ పొంతన లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా డేటా విషయానికి వస్తే మన భారతదేశంకి వెనుకనే ఉన్నారు. మనము ఈ మహిళా అభివృద్ధి లేదా మహిళా ఎడ్యుకేషన్ విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అట్టడుగు స్థాయిలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మొబైల్ యూసేజ్లో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తన డేటా యూసేజ్, సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ పాలసీని చేంజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే, యాక్సెస్ టు డేటా అండ్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్, దీనివల్ల ఈ సోషల్ మీడియాలో కానివ్వండి లేదా గేమింగ్ ప్లాట్ఫామ్స్లో పిల్లలను మభ్యపెట్టి, పిల్లలను ఊబిలో లాగి, పేరెంట్స్ యొక్క అకౌంట్స్ని హ్యాక్ చేసి, అది పిల్లల్ని ఉసిగొల్పి తమ అకౌంట్లో ఉన్న డబ్బులను హ్యాక్ చేసి, అదిగాక పిల్లల చిత్రాలను మార్పు చేసి, పిల్లల వీడియోలను మార్పు చేసి ఇంటర్నేషనల్ పార్న్ ఇండస్ట్రీకి మన భారతదేశం నుంచి హైయెస్ట్ డేటా ప్రపంచవ్యాప్త పార్న్ ఇండస్ట్రీకి చేరుతున్నది. ఇలా చేరుతున్నది అని పిల్లలకు కూడా తెలియని పరిస్థితి. దీనికి కారణం మనము మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క అతి ఉత్సాహము, మార్కెట్ క్యాప్చర్ చేసే పద్ధతిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు జియో 1 ఇయర్ వరకు ఫ్రీ డేటా అన్నది. ఆ ఫ్రీ డేటాకు అలవాటు పడ్డ పిల్లలు, పెద్దలు ఇప్పుడు గేమింగ్కి కూడా అలవాటు పడ్డారు. అంటే ఫ్రీ డేటా వల్ల గేమింగ్ ఆడొచ్చు, గేమింగ్ వల్ల ఆ డేటా డబ్బులు కాస్త గేమింగ్లో పెట్టి గేమింగ్ అలవాటు అయిపోయింది. అంటే చిన్నవాళ్ళు కాకుండా, పెద్దవాళ్ళు కాకుండా, ముసలి వాళ్ళు కూడా ఇవాళ గేమింగ్ ప్లాట్ఫామ్స్కి బాగా అలవాటు పడ్డారు. అంటే తాత, నాయనమ్మ గేమ్స్ ఆడుతుంటే మనవడు ఆడకుండా ఊరుకుంటాడా అనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ అంటే కూర్చొని ఆడే గేమ్స్. ఈ ఆన్లైన్ గేమింగ్ పిల్లలు
అంటే చకచక ఆడుకొని తిరగగల పిల్లలు ఒకే చోట కూర్చొని గంటల కొద్ది టైము, ఈవెన్ రాత్రుల టైము గేమ్స్ ఆడడం, అది చేతకాని వృద్ధులు కూడా ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టకుండా అది చేయకుండా ఒక్కరే మొబైల్ ఫోన్స్ తీసుకొని లేదా కంప్యూటర్స్పై ఈ గేమ్స్ ఆడటం పరిపాటిగా మారిపోయింది. అంటే సర్ది చెప్పే మంచి విషయాలు చెప్పవలసిన తాత నాయనమ్మలే గేమ్స్ ఆడుతుంటే మనవడు గేమ్స్ ఆడే దాంట్లో తప్పేముంది అనే ఒక ప్రశ్న బయటికి వస్తుంది. సరే, ఈ గేమ్స్ ఆడటం ఒక సరదా అనుకుందాం, కానీ సరదా కాస్త అది ఒక అలవాటుగా మారి అది ఒక వీక్నెస్గా మారి ఈ గేమింగ్ మాఫియా చాలా మంది పిల్లలను ఈ గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ పెట్టి మీరు 100 పెట్టు నీకు 150 గెలవచ్చు, నీ పాకెట్ మనీ పెరుగుతుంది, వాళ్ళే గేమ్స్ ఆడిపించి ఒక 2 సార్లు ఆ పిల్లవాడిని ఊబిలోకి లాగి వాళ్ళ పేరెంట్ అకౌంట్ నుంచి కూడా పేమెంట్స్ చేసేటట్టు చేసి ఈవెన్ పేరెంట్ అకౌంట్ ఖాళీ చేసే సందర్భాలు మనం చాలా వింటున్నాము, చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇండియాలో పిల్లలు అంటే కుపోషణ అంటే పోషణ లేకుండా బాధపడుతున్నారు అని ఒక UN రిపోర్ట్ వస్తుంది. అదే టైంలో ఇలాంటి పిల్లలే తమ డబ్బు గేమింగ్ ప్లాట్ఫామ్స్పై తగలెడుతున్నాయి. అంటే ఒక చోటేమో ఆకలితో అలమటిస్తున్న పిల్లలు, ఇంకో చోట డబ్బెక్కువై ఆట కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న పిల్లలు. అంటే ఈ రెండిటికి పొంతన లేకపోవడం కారణంగా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పిల్లలను కొన్ని AI టూల్స్ ఎలా ఉన్నాయంటే నీకు ఇష్టం వచ్చింది కాకపోతే ఏం చేయాలి అని ఒక సలహా అడిగితే ఆత్మహత్య చేసుకో అని ఒక సెర్చ్ ఇంజిన్ చెప్పింది, ఒక AI ఇంజిన్ చెప్పింది. అంటే పిల్లవాడు తాను ఈ పని చేయడానికి మార్గాలేమి అని వెతికితే మార్గము ఆత్మహత్య అని ఒక AI ప్లాట్ఫామ్ చెప్పింది. అంటే ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో, పిల్లలు తాతలు లేదా నాన్న అమ్మ క్వశ్చన్ అడగకుండా ఒక AI ప్లాట్ఫామ్ని ఆశ్రయిస్తే ఆ AI ప్లాట్ఫామ్ ఒక పిల్లవాడిని ఆత్మహత్య చేసుకో, ఇది నీకు ఫైనల్ పరిష్కారం అని చెప్పింది. అంటే అది ఎంత సమాజానికి ప్రమాదకరమో మీరే ఊహించవచ్చు. మీరంతా అసలు ఇప్పుడు బ్యాడ్ లక్కి గురవ్వబోతున్నారు. పేరెంట్స్ పిల్లలు మొబైల్లో ఏం చేస్తున్నారు, అసలు ఎన్ని గంటలు ఆడుకుంటున్నారు, అసలు పేరెంట్స్ డిస్టర్బ్ చేయకుండా పేరెంట్సే పిల్లలకు ఒక మొబైల్ ఇప్పించి ఒక కంప్యూటర్ ఇప్పించి దాంట్లో గేమ్స్ ఆడుకోవడానికి డబ్బులు కూడా ప్రతిరోజు ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు. అంటే పిల్లలు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళంతకు వాళ్ళు సోషల్ మీడియాపై ఏమైనా చేసుకోండి అని రోజుకు 2 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టే పేరెంట్స్ కూడా భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ భారతదేశానికి దాపరిచింది. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాలే ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పై రావాలి అంటే ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా కిడ్స్ని టోటలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై బ్యాన్ చేసి పారేసి పిల్లలకు సోషల్ మీడియా అవసరం ఏముంది అని ఒక ప్రశ్న వేసి రెజల్యూషన్ తెచ్చి అంటే పార్లమెంట్లో పాస్ చేసి ఒక లా పాస్ చేసింది. పిల్లలు బిలో ఏజ్ పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై రావద్దు అని క్లియర్ కట్ ఒక లా పాస్ చేసింది. అదే తరహాలో ఇప్పుడు భారతదేశం కూడా అడుగులు తీసుకోబోతుంది, చర్యలు తీసుకోబోతుంది. ఆ చర్యలకు ప్రతి పేరెంట్ సహకరించవలసిందే. ఎందుకంటే మీకు టైం పాస్ కాకపోతే పిల్లలకు వేరే వ్యాపకం ఇవ్వాలి, కానీ మీరే పిల్లలని గేమ్స్ ఊబిలో నెట్టి మిమ్మల్ని మీరు ఆ పిల్లల బాధ్యత నుంచి వైదొలుగుతాను అంటే ఇప్పుడు దాని టోటల్ బాధ్యత పేరెంట్స్ పై ఉంటుంది. రేపు పిల్లవాడు ఆ గేమ్కి అలవాటు పడ్డా లేదా ఆత్మహత్య చేసుకున్నా లేదా ఇతరత్ర కారణాల వల్ల
అబ్యూస్కి గురైన దానికి కారణం ఆ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిందే అని ఒక కొత్త రెజల్యూషన్ పార్లమెంట్ ద్వారా, ఫస్ట్ ఆర్డినెన్స్, తర్వాత పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టి పాస్ చేయించడం కూడా జరుగుతుంది. కావున మీరందరూ ఈ ఆర్డినెన్స్ వస్తుంది, రావాలి అని ఆశించకుండా మీ పిల్లలను ఈ ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు పెట్టకుండా మీరు ఇప్పటి నుంచే అవాయిడ్ చేయగలిగితే, వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే, మీ పిల్లలు రేపు ఈ అబ్యూస్కి, ఈ మోసానికి గురి కాకుండా ఉంటారు అని తెలియజేస్తూ నమస్కారం.